అందరికీ నమస్కారం. జై భీమ్. ఈ వీడియో ముఖ్యంగా క్రైస్తవ సోదరుల కోసం కాబట్టి ప్రైజ్ ద లార్డ్. సో మీ అందరికీ ఒక విషయం నేను మనవి చేయదలుచుకున్నాను. ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని డీల్ చేయాలంటే 2 పద్ధతులు ఉంటాయి. మీకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, ఎవరైతే మనకి సమస్యను సృష్టిస్తున్నారో, మన శత్రువు ఎవరైతే ఉన్నారో పోయి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోవటం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, వాళ్ళ దేహి అని అడుక్కోవటం, వాళ్ళు క్షమించి వదిలేస్తే బతుకు జీవుడాన్ని బతకటం. ఇది ఒక పద్ధతి. రెండవది, ఆ సమస్య మీద న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అందరూ కలిసి పోరాటం, విజయం సాధించడం అనేది రెండో పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో ఏది సరి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. ఈ రోజుని రాష్ట్రంలో క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ప్రమాదంలో ఉన్నారు, ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. చర్చిల మీద మీరు అనుమతులు లేకుండా కడుతున్నారని నోటీసులు ఇవ్వటం, కొన్ని చోట్ల కూల్చివేయటం, దాడులు చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే దళిత క్రైస్తవులైన వాళ్ళందరి మీద కూడా మీరు చర్చిలకు వెళ్తున్నారా అని చెప్పి ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, మీకున్న ఎస్సీ హోదాని రద్దు చేస్తామని చెప్పి భయపెట్టడం ఇది కూడా జరుగుతుంది. అది బహిరంగంగానే చేస్తున్నారు. అయితే ఆనరబుల్ హైకోర్టు చెప్పిన తీర్పును కూడా వీళ్ళు లెక్క చేయట్లా. బాప్తిసం తీసుకుంటేనే మాత్రమే వాళ్ళు క్రైస్తవులు, బాప్తిజం అనేది కనుక తీసుకోకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు, చర్చికి వెళ్ళొచ్చు, గురుద్వారాకి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని చెప్పిన దాన్ని విస్మరించి కేవలం గుడికి వెళితే చాలు మీరు క్రిస్టియన్స్ అయిపోతారని చెప్పి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, వాళ్ళని ఉద్యోగాలు చేసుకొనివ్వని పరిస్థితి, ఇది వాస్తవం. దీని మీద న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడాలని, ఆ పోరాటంలో నేను ముందుండాలని నిర్ణయించుకున్నాను. అదే చేస్తున్నాను కూడా. అలాగే ఈ పోరాటం నేను ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలని నేను అడుగుతూ ఉన్నా. దానికి సాక్ష్యం మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో వచ్చిన ఐటెం చూడొచ్చు. 2018లో శ్రీకాకుళంలో నేను పెట్టిన మీటింగ్లో 50,000 మందితోటి దానిలో దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలని డిమాండ్ చేశాను. దాంతో తర్వాత మన అసెంబ్లీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలని రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. తర్వాత 2024లో నేను 30,000 మందితో పాయకరావుపేటలో మీటింగ్ పెట్టి అగైన్ ఇదే డిమాండ్, దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలనేది దళితవాడ పంచాయతీతో పాటు నేను ప్రస్తావించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అసెంబ్లీ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించాలని పంపించడం జరిగింది. ఇది పోరాటం. 10 సంవత్సరాల నుంచి నేను ఒకే మాట మీద ఉన్నాను, ఒకే ఎజెండా కోసం పోరాడుతున్నాను. దీనిలో ఎలాంటి కాంప్రమైజు లేదు. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కేవలం మన ఎజెండాని ఎవరు ఫాలో అయితే వాళ్ళకే నేను మద్దతిస్తానని కూడా నేను చెప్తా ఉన్నా. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ప్రధాన రాజకీయ పార్టీల్లో రెండిట్లో కూడా నేను చేరను, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపే దృష్టి పెడతాను అని చెప్పి. ఈ క్రమంలో మీరు ఎటువైపు ఉండదలుచుకున్నారు? మీరు సాతానికి లొంగిపోదలుచుకున్నారా? మీ మీద పోరాడుతూ, మిమ్మల్ని వేధిస్తూ, శోధనలకు గురి చేస్తున్నటువంటి సైతానికి మీరు లొంగిపోయి సైతాన్ పాదాలు పట్టుకోవాలి అని అనుకుంటే ఆ దారి మీరు ఎంచుకోండి. నా దగ్గరికి రావద్దు దయచేసి. నేను ఆ పద్ధతికి వ్యతిరేకం. లేదు, మేము చివరిదాకా నిలబడతాం, నిజాయితీగా పోరాడతాం, మేము మా ఒక మాట మీద ఉంటాం అని అంటే మాత్రమే నా దగ్గర రండి తప్ప అదర్వైజ్ దయచేసి నా దగ్గరికి రావద్దు. ఎందుకంటే నేను ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే వ్యక్తిని, అలాగే నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు అనేటువంటి విధానానికి కట్టుబడిన వ్యక్తిని. ఉదాహరణకి నా మీద రఘురామకృష్ణరాజు గారు పెట్టిన తప్పుడు కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేయండి, మిమ్మల్ని వదిలేస్తాం, మీకు అన్నీ ఇస్తాం, అది ఇది అని కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడటం జరిగినప్పుడు నేను ఒకటే చెప్పాను. అది ఏం జరిగింది అంటే పక్కన పెట్టండి. వారు నమ్మి నన్ను ఒక పదవి ఇచ్చి నన్ను అందులో కూర్చోబెట్టినప్పుడు ఏం జరిగిన బాధ్యత నేను తీసుకోవాలి, కానీ ఆయన పేరు చెప్పడం అంటే నమ్మక ద్రోహం కాదా అని. నేను యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోకుండా అరెస్ట్ అయ్యి జైలుకి పోవడానికైనా సిద్ధపడ్డాను తప్ప నమ్మక ద్రోహం చేయడానికి నేను సిద్ధపడలేదు. ఇది నా క్యారెక్టర్, ఇది నా కమిట్మెంట్, ఇది నా నిజాయితీ. ఇలా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే నా దగ్గర రండి. అంతే తప్ప పూటకో మాట, ముందొక మాట, వెనకొక మాట మాట్లాడేవాళ్ళు దయచేసి నా వద్దకు రావద్దు. అలాగే కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నా దృష్టికి వచ్చిందంటే, ఈయన పోరాట పందాలో ఉన్నాడు కాబట్టి ఈయనతో నడిస్తే కేసులు పడతాయి మన మీద అని మాట్లాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి రావద్దు. మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, కేసులు లేకుండా మీ పని అయితే చేసుకోండి, అదేం తప్పు కాదు.
ఇకపోతే మొన్న ఆకివీడులో జరిగిన సంఘటన అప్పుడు కూడా మీరు నా దగ్గరకు వస్తే నా వల్ల మీ మీద కేసులు పట్టడం కాదు, మీరు నా వద్దకు రావడం వల్ల మీ వల్ల నా మీద కేసులు పడే పరిస్థితి కూడా వచ్చింది. మొన్న ఆకివీడులో నేనే పంపించానని ఆయన మీదకి దాడికి, ఆయన వెళ్ళి దాడి చేసి దాన్ని ఆయన మీద దాడిగా చిత్రీకరించుకుని రఘురామకృష్ణరాజు గారు దానిలో అది దాడి నేనే చేయించానని చెప్పి కూడా నా మీద కేసులు పెట్టడానికి, వాళ్ళతో బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రయత్నం చేయడం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి మీకు అండగా వచ్చి నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఇది వాస్తవం. అయినా కానీ నేను ఎప్పుడు దానికి మిమ్మల్ని బ్లేమ్ చేయలేదు. పోరాటంలో ఇది ఒక భాగం. కాబట్టి నేను ఎలాంటి పోరాటానికైనా సిద్ధం, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్ధం. నేను ఒక పందా తీసుకున్నాను అంటే దానికి కట్టుబడి ఉంటాను. అట్లా నాలాగా నిజాయితీగా ఉండగలిగేవాళ్ళు, కట్టుబడి ఉండగలిగేవాళ్ళు వాళ్ళు మాత్రమే దయచేసి నా దగ్గర రండి తప్ప హిట్టింగ్ ద ఫెన్స్ లాగా, గోడ మీద పిల్లుల్లాగా కాసేపిటు ఉండేవాళ్ళు, పోరాటం చేద్దామా వద్దా, ఏదో ఈయన దగ్గరికి వెళ్ళి కాసేపు ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత అటుపోదాం అనుకునేవాళ్ళు దయచేసి నా దగ్గరికి రావద్దు. ఎన్ని ఇబ్బందులైనా సరే నేను మీతో ఉంటాను. అలాగే ఎన్ని ఇబ్బందులైనా మీరు నాతో ఉండక్కర్లేదు. మీకు వచ్చిన సమస్య ఏదైతే ఉందో దాని మీద పోరాటానికి మీరు కట్టుబడి ఉండండి. మీరు నాకేం మద్దతు ఇవ్వక్కర్లా, నా వెనక నిలబడక్కర్లేదు. నేను మీ వెనకుండి ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉన్నాను. కానీ మీరు నమ్ముకున్న దేవుడిని వదిలిపెట్టేసి సైతాను పాదాల దగ్గర మోకరిల్లుతాము అని అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దయచేసి నన్ను వదిలేయండి. నాకు ఆ పందా సరిపడదు, నేను అలాంటి వాళ్ళతో కలవను. ఇది నేను తెలియజేసుకోవాలనేది. ఏదేమైనా మీ ఇష్టం. దట్ ఈజ్ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. జై భీమ్. జై హింద్. థ్యాంక్ యూ.